బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు వారాంతం కలిసి రావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. ఇక అదనంగా నారాయణగిరి షెడ్లలో కూడా భక్తులతో నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 18 గంటల వరకు సమయం పడుతున్నట్లుగా అధికారులు తెలిపారు. టైం స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక తలనీలాల సమర్పణ, అన్నప్రసాద కేంద్రాలు, లడ్డూ కౌంటర్లు, గెస్ట్ హౌస్ ప్రాంతాల్లో కూడా భారీ రద్దీ నెలకొంది. ఇక అలిపిరి, సప్తగిరి టోల్ ప్లాజా వద్ద అధికంగా వాహనాల్లో భక్తులు రావడంతో వాహనాలు కూడా బారులు తీరాని పరిస్థితి. ఇక నడక మార్గం గుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిపోతున్నారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ నలుమూల నుంచి భక్తులైతే పెద్ద స్థాయిలో కూడా ఇట్లా వేసవి సెలవులు ముగిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో కూడా స్వామివారిని దర్శించుకోవడానికి కూడా అట్లా తిరుమలకైతే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనము అలిపిరి వద్ద ఉన్నటువంటి నడక మార్గం వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే స్వామివారి దర్శనానికి కూడా సరే పెద్ద సంఖ్యలో ఇట్లా శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులైతే కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. నిత్యం వేలాది మంది ఇట్లా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సాధారణంగానే వస్తుంటారు. అందులోనూ వేసవి సెలవులు కావడంతో ఇట్లా భక్తుల సంఖ్య కూడా అక్కడ అధికంగా పెరిగిన పరిస్థితి ఉంది. అదే ఆ స్థాయిలోనే అటు అలిపిరి మెట్ల మార్గంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్వామివారి దర్శనానికి కూడా సరే నడక మార్గం వెళ్ళడానికి కూడా ఈ యొక్క భక్తులైతే ఎక్కువగా పోటెత్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీనివాస మంగాపురం వద్ద ఉన్నటువంటి శ్రీవారి పాదాల మార్గం వద్ద కూడా సరే పెద్ద స్థాయిలో భక్తులు నడక మార్గం వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క 2 నడక మార్గాలే కాకుండా అట తిరుమలకు వెళ్ళడానికి ఏదైతే రోడ్డు మార్గం ఏదైతే ఉందో అట సప్తగిరి టోల్ ప్లాజా వద్ద కూడా పెద్ద స్థాయిలో అట సప్తగిరి టోల్ ప్లాజా నుంచి బయట అయితే లక్ష్మీదేవి ఆర్చ్ వరకు కూడా సరే బయట దాటి గరుడు విగ్రహం వద్ద వరకు కూడా ఈ యొక్క రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అట దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని కూడా అట టీటీడీ విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పైకైతే పంపిస్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క తనిఖీల నేపథ్యంలో అట వాహనాలు పెద్ద సైకిల్లో రావడం వల్ల దాదాపు అరగంట పైకి కూడా సరే వాహనాలు అటు వేచి ఉండి సప్తగిరి టోల్ ప్లాజా దాటిన అనంతరం తిరుమలకు వెళ్లే పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అట శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో అట అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు కూడా యొక్క భక్తుల రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అటు తిరుమలలో శ్రీవారి దర్శనానికి కూడా పెద్ద స్థాయిలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో అటు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు అన్ని కంపార్ట్మెంట్లు నిండి అట అయితే శిలాతోరణం వరకు కూడా ఇట క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులతో కూడా అట అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అందుతున్నటువంటి పాలు ఏదైతే స్వామివారి ప్రసాదం దాన్ని కూడా ఎప్పటికప్పుడు అందించే విధంగా ఒకసారి చర్యలు చేపట్టారు. అదేవిధంగా స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి ఆ యొక్క చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిస్కెట్తో పాలు మిల్క్ కూడా అందించే విధంగా ఒకసారి చర్యలు చేపట్టాలని అనేసి కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే గణనీయంగా అంటే మొన్నటి వరకు కూడా సరే ఈ యొక్క 30 గంటల సమయం అయితే స్వామివారి దర్శనం పడుతుంటే అయితే అనూహ్యంగా ఇవాళ మాత్రం దాదాపు 18 గంటల సమయం మాత్రమే స్వామివారిని దర్శనానికి అయితే సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి అన్నిటికీ కారణం కూడా అట అయితే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు పరీక్షలు కావచ్చు, దానివల్ల గణనీయంగా కొంచెం తగ్గిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క రష్ మాత్రం మళ్ళా ఇవాళ నుంచి కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క వీకెండ్ కావడం అటు వేసవి సెలవులు ఈ నేపథ్యంలోనే మరోసారి అయితే 18 గంటలైతే ఇప్పటికి దర్శనానికి అయితే భక్తులు వస్తున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే 18 గంటల సమయం పడుతున్నప్పుడు కూడా ఆ యొక్క సంఖ్య కూడా సరే ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 18 నుంచి 30 గంటలు కూడా చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అట చూసుకున్నట్టయితే భక్తులు కూడా పెద్ద స్థాయిలో కూడా సరే అట స్వామివారి దర్శనానికి కూడా నరక మార్గం కూడా అదేవిధంగా వెహికల్స్ మార్గంలో పెద్ద స్థాయిలో కూడా భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అట ఎస్ఎస్డి టోకన్ల కోసం కూడా సరే అయితే భక్తులు బారులు తీరిన ఆ పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అట స్వామివారి దర్శనానికి మాత్రం అయితే ప్రస్తుతానికైతే 18 గంటల సమయం
పడుతున్నప్పుడు కూడా ఆ యొక్క సంఖ్య కూడా సరే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ వీకెండ్ కావడం, మరో రేపు ఆదివారం ఇట్లా కంటిన్యూగా ఉండడంతో అటు సెలవుల నేపథ్యంలో కూడా సరే భక్తులు కూడా అతి సాగంగా వస్తున్నారు. ఒక పక్క వేసవి సెలవులు మరో 10 రోజుల్లో ముగించే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి అటు వరుసగా అయితే పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఈ మొక్కులు చెల్లించుకోవడం కూడా సరే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవడానికి కూడా సరే అక్కడ కూడా సరే పెద్ద స్థాయిలో కూడా భక్తులు అయితే నిండిపోయిన కిక్కిరిస్తున్న పరిస్థితి ఉంది. తిరుమలలో అయితే మాత్రం పెద్ద స్థాయిలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సరే శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటు కలుస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఎండలో తీవ్రతగా ఉంటే మాత్రం తిరుమలలో మాత్రం చిరుజల్లులో వర్షంతో స్వామివారిని దర్శించుకున్న అనంతరం బయటకు వచ్చినటువంటి భక్తులు పునీతులై ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.